వాట్ ఇస్ అప్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు స్టీల్ ఇన్ వెహికల్ సిరీస్ గైస్. సో ఈ రోజు అయితే మనం సూపర్ స్టార్ మహేష్ బాబు కార్ని అయితే స్టీల్ చేయబోతున్నాం. సో అదే సేమ్ కార్ మనకి GTA5లో ఒక సెలబ్రిటీ ఉన్నారు, సో తన దగ్గర అయితే ఉందన్నమాట. సో మన సూపర్ స్టార్ దగ్గర ఉన్న కార్ అయితే GLS 350D అనుకుంటా, సో వెహికల్ నేమ్ అయితే. సో మనం ఈరోజు స్టీల్ చేయబోయే GTA5 సెలబ్రిటీ దగ్గర ఉన్న కార్ వచ్చేసి మనకి GLS 63 AMG. ఓకే, సో ఇదనమాట ఈరోజు అనానిమస్ కార్ అయితే. ఓకే గైస్, వే పాయింట్ అయితే సెట్ చేశాను అండ్ మనకి కార్ అయితే మనకి ఎయిర్పోర్ట్లో ఉందన్నమాట. అండ్ లాస్ట్ టైం గైస్ చాలామంది ఫ్రాంక్లిన్ అనానిమస్ ఫ్రాంక్లిన్ అని చెప్పేసి అడిగారు గైస్. నో. ఓకే, సో గైస్ జరిగింది ఏంటంటే అనానిమస్ అనే క్యారెక్టర్ని తీసుకొచ్చి నేను ఫ్రాంక్లిన్తో రిప్లేస్ చేశాను. సో గేమ్ ఇంకా ఏమనుకుంటుంది, సో తను ఇంకా ఫ్రాంక్లిన్ అని అనుకుంటుంది. సో అక్కడక్కడ మీకు ఫ్రాంక్లిన్ అని చెప్పేసి చూపిస్తుంది అంతే తప్ప. సో మీకు క్లారిటీగా తెలుసుకోవాలంటే మాత్రం CJ Real Life Mod Series Season 1 అయితే చూడండి. సో అప్పుడప్పుడు నేను మ్యాప్ ఓపెన్ చేసినప్పుడు మీకు పైన ఫ్రాంక్లిన్ అని చెప్పేసి చూపిస్తుంది. తను ఫ్రాంక్లిన్ మరి కాదు. సో జరిగిందైతే ఇది. చాలామంది అయితే ఫ్రాంక్లిన్ అనుకుంటున్నారు గైస్, ఫ్రాంక్లిన్ అయితే కాదు. ఓకే, అనానిమస్ అంటే అనానిమస్సే. సో అప్పుడప్పుడు మీకు ఫ్రాంక్లిన్ అని చెప్పేసి పక్కన చూపిస్తుంది, బట్ ఫ్రాంక్లిన్ కాదు గైస్. చెప్పాను కదా, క్యారెక్టర్ని తీసుకొచ్చి నేను ఫ్రాంక్లిన్తో రిప్లేస్ చేశాను. సో అందుకనే మీకైతే గేమ్ ఇంకా తన ఫ్రాంక్లిన్ అని అనుకుని మీకైతే అక్కడక్కడ ఫ్రాంక్లిన్ అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను అనానిమస్ని తీసుకొచ్చి నేను ట్రెవర్తో రిప్లేస్ చేసిన గేమ్ ఇంకా తనని ట్రెవర్ అని అనుకుని అక్కడక్కడ మనకి ట్రెవర్ అయితే చూపిస్తుంది. సో మ్యాప్లో కూడా మనకైతే ట్రెవర్ అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, సో ఇది అన్నమాట జరిగింది. సో దీని గురించి అయితే చెప్పాలనుకున్నాను, చెప్పాను అంతే. ఓ గాయస్, ట్రాఫిక్ చూడండి గైస్ ఈరోజు ఎలా ఉందో. మన అనానిమస్ సంగతే బాగుంది ఏం చక్క. అండ్ గాయస్ మనం 500 లైక్స్ అయితే ఒక్కోసారి రీచ్ అవ్వట్లేదు గైస్. పక్కా 500 లైక్స్ అయితే రీచ్ చేయండి. ఎందుకంటే నేను ఈ స్పెషల్ సిరీస్ వచ్చిన తర్వాత మిగతా అదే వీడియోస్ చేయడానికి కూడా ఖాళీ ఉండట్లేదు, ఎందుకంటే కొంచెం ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ ఓకే ఎపిసోడ్స్ని, ఎందుకంటే సపోర్ట్ మనకు 500 లైక్స్ సపోర్ట్ లేకపోతే మాత్రం కొంచెం కష్టం. ఎందుకంటే ఓ మ్యాన్ వీడేంటి 500 లైక్స్ ఎందుకంటే గైస్ స్పెషల్ సిరీస్ కాబట్టి. స్పెషల్ సిరీస్ అంటే నేను ఎక్కువ వర్క్ చేయాలి. యో బడి మూవ్ అవ్వట్లేదు గైస్. ఓకే, ప్లేస్ అయితే దొరికింది అండ్ కార్ అయితే మనం అక్కడ పెట్టాలి గైస్. ఓకే, కనబడకుండా పెడదాం ఇక్కడ. 500 లైక్స్ అయితే మర్చిపోకండి. అండ్ వెహికల్ అయితే డ్యామేజ్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. ఎలాగో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఉండదు ఈ కారు. అండ్ చాలామంది అనానిమస్ ఫేస్ కూడా రివీల్ చేయమంటున్నారు గైస్. ఇంకా అనానిమస్ని నేను ఇంకా పేరు పెట్టడం అనవసరం గైస్ ఫేస్ రివీల్ చేస్తే. ఓకే, సో మిస్టర్ C అండ్ రైడర్ అండ్ మనకి అనానిమస్ వీళ్ళ ముగ్గురు ఫేస్లు కూడా ఇప్పటికీ రివీల్ కావు. ఓకే, సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. అండ్ అక్కడ చూస్తే మనకి ఇదే గైస్ కార్ అయితే. సో చెప్పాను కదా సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గర ఉన్న కార్ మాత్రం GLS 350D అనుకుంటా. అది. అండ్ మన రియల్ లైఫ్లో వచ్చేసి ఉన్నది ఇక్కడ మనకి GTA5లో ఉన్నది మాత్రం సెలబ్రిటీ దగ్గర GLS 63. సో రెండు కూడా చూడడానికి సిమిలర్గా అయితే ఉంటాయి గైస్. ఓకే, సో అందుకని అనమాట దీని అయితే తీసుకొచ్చాను. అది కూడా ఉంది మోడ్, కాకపోతే మనకి రియల్ లైఫ్లో మన సూపర్ స్టార్ దగ్గర ఉన్న కార్ లాగా అయితే లుక్ అయితే అనిపించలేదు. సో ఇది కొంచెం అనిపించింది. సో అందుకని అనమాట గైస్. వాడైతే ఫోన్ యూస్ చేస్తున్నాడు. ఓకే, బుద్ధి చెప్దాం వాడికి. ఓకే, సో ఇదే గైస్ కార్ అయితే. చూద్దాం. సో ఫస్ట్ అయితే వీడిని కొట్టేసి అప్పుడు చూద్దాం. హలో బాడీ. ఓకే, సో చాలా సైలెంట్గా ఉంది, బట్ ఎయిర్పోర్ట్ బయటకు వెళ్తే మాత్రం మనకు కాప్స్ వస్తారు గైస్ ఖచ్చితంగా. సో ఈలోపే మీకు వెహికల్ని అయితే చూపిస్తాను. సో ఇది గైస్ వెహికల్ అయితే. సో మనకి సూపర్ స్టార్ దగ్గర ఉన్న కార్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలాగ ఉంటుంది గైస్. ఓకే, చెప్పాను కదా మోడల్స్లో కొంచెం తేడా తప్ప, అంటే మోడల్ నెంబర్స్లో తేడా తప్ప మనకి డిజైన్లో ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. GLS 63 ఇది. ఓకే, సో అవసరంగా ఉంటుంది గైస్ కార్ అయితే. ఓకే, ఇంక వెళ్దాం. సో వాంటెడ్ లెవెల్స్ అయితే వెంటనే వచ్చినాయి. ఓ మ్యాన్. ఓకే, సో ఇటు సైడ్ నుంచి కాప్స్ అయితే వస్తున్నారు, బట్ ఇటే మనం వెళ్ళాల్సిన వే అయితే లేదు, తప్పదు. కాప్స్ని తప్పించుకోవాల్సిందే. అండ్ అక్కడ చూస్తే ఓ మ్యాన్ గ్లిచ్ అవుతుంది గైస్ మ్యాప్ అయితే. పర్లేదు, ఆటోమేటిక్గా అదే ఫిక్స్ అవుతుందిలే. వెయిట్ చేద్దాం కాసేపు. ముందైతే వే పాయింట్ సెట్ చేసుకోవాలి గైస్. సో చాలా ఫాస్ట్ ఉంది గైస్ ఈ వెహికల్ అయితే. ఓ కాప్స్, సారీ. ఓ నో, టైర్ పంచర్ చేశారు గైస్. ఈసారి మనకు కొంచెం కష్టమే గైస్, ఎందుకంటే టైర్ పంచర్తో మనం లాస్ సెంటర్స్ కాదు శాండేశ్వర్స్ వరకు వెళ్ళాలి మనం ఈ పంచర్ అయిన టైర్తో. కమ్ ఆన్ బాడీ. తప్పదు గైస్. గ్లిచ్ అవుతుంది మ్యాప్ అయితే, కొంచెం బేర్ చేయండి. ఓ మ్యాన్ గాయస్ 2 టైర్స్ పంచర్ అయినాయి మనకి. చూద్దాం
ఈ పంచర్ అయిన టైర్లతో ఎలా ఎస్కేప్ అవుతామో చూద్దాం. ఓ మ్యాన్, మ్యాప్ ఎందుకంత అలా గ్లిచ్ అవుతుంది గైస్. కార్ అయితే ఆసంగా ఉంది కానీ దీనికి బెన్నీ అప్గ్రేడ్ లేదనుకుంటా. సో యా అదే ప్రాబ్లం. ఎస్కేస్ తప్పించుకుంటున్నాం ఐ థింక్. అండ్ మ్యాప్ అయితే గ్లిచ్ అవుతుంది గైస్, ఎందుకో నాకు కూడా తెలీదు. అండ్ ఫ్రంట్ అయితే కాప్ అన్నాడు. సో ఓ మ్యాన్ వెళ్ళాలి. వెనక్కి వెళ్దాం గైస్, వెనకాల కూడా కాప్ అన్నాడు మరి. ఓకే, ఇటు సైడ్ నుంచి కూడా వస్తున్నారు. సో సరౌండ్ అయిపోయాం గైస్ టోటల్గా. దొరికేస్తాం వీళ్ళకి దొరికేసాం. ఓకే, నో ప్రాబ్లం. సో గైస్ మనకి ఇక్కడ ఒక్క టైర్ తప్ప మిగతా అన్నీ పంచర్ అయినాయి గైస్. అన్ని టైర్స్ పంచర్ అయినాయి. సో ఇది కొంచెం టఫ్ అనే చెప్పచ్చు. లేకండి రా బాబు, తప్పట్లేదు గైస్. సో ఇంక వీళ్ళని షూట్ చేయాల్సిందే, తప్పట్లేదు గైస్. ఎందుకంటే పంచర్ అయిన టైర్తో కార్ అన్నది చాలా చాలా కష్టం వెళ్ళడం. చెప్పాను కదా, చాలా చాలా కష్టం గైస్. సో చూద్దాం ఏమాత్రం తప్పించుకుంటాం కాఫ్ దగ్గర నుంచి. అసలు ఇది ఒక ఛాలెంజ్ అని చెప్పచ్చు గైస్, అందుకనే నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. సో ఇది ఒక ఛాలెంజ్ లెక్క మనకి. ఓ మ్యాన్, చాలా టఫ్ గైస్ నిజంగా. వెహికల్ కూడా అసలు కంట్రోల్లో లేదు. కమాన్. ఓకే, సో లేట్గా పేల్చాను. కమాన్ బడీస్, కమాన్, వెయిట్ చేయండి గైస్ ప్లీజ్. ఓకే, వీళ్ళని అయితే షూట్ చేయాలి గైస్, తప్పదు ఇంకా. ఒక మంచి వెపన్ తీసుకుని, ఐ థింక్ ఇది పర్ఫెక్ట్. SMG పర్ఫెక్ట్. సో గైస్ కాసేపు మనం ఓపిక పడితే మనకి వాంటెడ్ లెవెల్స్ అయితే పోతాయి. బడి ఫాలో అవ్వకండి ప్లీజ్ నన్ను. ఓకే, సో గైస్ మొత్తం చుట్టేశారు ఇప్పుడు మనల్ని. గైస్ మూసేశారు మనల్ని టోటల్గా. అండ్ ఈ గ్రాస్లో కొంచెం మూవ్ అవ్వడం ఇంకా కష్టం. మన నార్మల్ దానికన్నా వీటితో దీంట్లో మూవ్ అవ్వడం ఇంకా కష్టం మనకి. ఓకే గైస్ పోతున్నట్టున్నాయి. సో కాసేపు మనం బేర్ చేయగలిగితే ఇలాగా పోతాయి టోటల్గా కాసేపు గైస్. ఎందుకంటే మనకి టైర్ పంచర్ అయింది కదా. సో టైర్ పంచర్ అవుతూ మనం ఈ క్రాస్లో కదలాలంటే చాలా చాలా కష్టం కార్తో. ఓ మ్యాన్, చాపర్ వస్తుంది గైస్, చాపర్ వస్తుంది ఈసారి. ఓకే, ఇక్కడ మనం దాక్కోగలమా, హైడ్ అవ్వగలమా ఇలాగా? హైడ్ అవ్వలేము. చాపర్ వస్తుంది గైస్, చాపర్తోనే ప్రాబ్లం, లేకపోతే ఈ పాటికి ఎస్కేప్ అయ్యే వాళ్ళం మనం. ఓకే గైస్, టనల్ ఏదో ఉంటుంది అన్నారు కదా. సో టనల్ అయితే మనం తర్వాత ట్రై చేద్దాం, ఎందుకంటే చాలా దూరం వస్తాం లాస్ సెంటర్స్ నుంచి. సో ఇక్కడ ఏమైనా టనల్ ఉంటే చూడాలి. రైల్వే ట్రాక్ అయితే బెస్ట్ ఏమో, మళ్ళీ చూద్దాం. చాపర్ నుంచి తప్పించుకోగలిగితే ఫస్ట్ మిగతా నీటి నుంచి తప్పించుకున్నట్టే. సారీ బడీ, సారీ. డ్యామేజ్ మాత్రం చాలా అవుతుంది గైస్. ఓ నో, జస్ట్ మిస్. ఓ బాడీ, చాలా కష్టంగా అనిపిస్తుంది మాత్రం ఇదే గైస్. మనం ఇప్పుడు వచ్చి అనానమస్లో చాలా ఎపిసోడ్స్ అయితే చేసాం తప్ప నాకు దేంట్లోనే అంత కష్టం అయితే అనిపించలేదు. బట్ ఇది మాత్రం చాలా టఫ్ అనిపిస్తుంది. కాప్స్ నుంచి తప్పించుకోవాలనిపిస్తుంది ఫాస్ట్గా. మనకి ప్రీవియస్ ఎపిసోడ్స్లో చూసుకుంటే కాప్స్ ఆడుకునేవాడిని నేను, బట్ ఈసారి అలా కాదు, వాళ్ళు నాతో ఆడుకుంటున్నారు. ఇక్కడ రివర్స్ జరుగుతుంది ఈసారి మనకి. ఓకే గైస్, మనమైతే కిందకు వచ్చేసాం, రైల్వే ట్రాక్ కిందకి. చూద్దాం ఏమాత్రం తప్పించుకుంటాము, చూద్దాం గైస్. మ్యాక్సిమం తప్పించుకోవాలి వీళ్ళ దగ్గర నుంచి. సో కింద టనల్ ఉంటే ఏమాత్రం ప్రాబ్లం ఉండదేమో అనుకుంటున్నా. సో ఇక్కడైతే వెయిట్ చేద్దాం. చాపర్ వచ్చినా కొంచెం బే చేయగలవేమో అని చెప్పేసి అనుకుంటున్నా, చూద్దాం. సో ఇది జస్ట్ మిస్ గైస్, లేకపోతే ట్రైన్ హిట్ చేద్దాం మనల్ని. జస్ట్ మిస్. కార్ సంగతి అలా ఉంచండి, అనానమస్ సంగతి అయిపోతుంది ఇక్కడ మనకి. సో ట్రైన్స్ కూడా చూసుకోవాలి గైస్. దీన్ని కిందకైతే వచ్చేసారు. ఎలాగరా, ఎలా వచ్చారా మీరు, ఎలా వచ్చారు గైస్ వీళ్ళు? ఓ మ్యాన్, అసలు కంట్రోల్ లేదు గైస్ కారు. నిజంగా ఇదే గైస్ టఫ్. అనానమస్లో ఇన్ని కార్స్ స్టీల్ చేసాం కానీ ఏనాడు ఎంత డిఫికల్టీ అయితే ఫేస్ చేయలేదు నేను. ఎందుకంటే పంక్చర్ అయిన టైర్తో డ్రైవింగ్ ఎలా ఉంటుందో ఓన్లీ GTA ప్లేయర్స్కి మాత్రమే తెలుసు. ఓ మ్యాన్,
ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇవ్వండి గైస్, నాకు చాలు. కాప్స్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. ఓకే, సో వాడిని అయితే టేక్అవుట్ చేశాను. అండ్ వీళ్ళైతే బైక్స్ వేసుకొని వస్తున్నారు. యో అసలు తప్పించుకునే ఛాన్సే లేదు గైస్ నాకు. యాప్, థ్యాంక్ యూ బడి. లేకపోతే ఒక పని చేయాలి గైస్, ఈ వెహికల్ని అంతలోకి పక్కన పెట్టేసి వాళ్ళకి మనల్ని కాబట్టి ఫాలో అవుతారు. యా, నాకు ఎలాగో ఆర్మర్ ఉంది గైస్, సో నేనైతే బైక్తో ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నా ప్రస్తుతానికి. బాయ్ బడి. ఓకే, ఆర్మర్ ఎలాగుంది. సో ఇంకా బైక్తోనే ఎస్కేప్ అవుతున్నా గైస్ నేను. బైక్తో ఎస్కేప్ అవుతున్నా. జంపా. ఓకే గైస్, ఇంక బైక్తోనే, ఎందుకంటే కార్ని అయితే మళ్ళీ కలెక్ట్ చేసుకుంటాను వచ్చి. పైకి వెళ్ళాలి గైస్, వాళ్ళు మనల్ని చూసేలోపు. చాపర్ అయితే వస్తుంది, దాని దగ్గర నుంచి కూడా తప్పించుకోవాలి మనం. ఈ సైరన్ ఒకటి వాళ్ళకి వినబడ్డానికి ఏంటి. సో తర్వాత అయితే వెళ్ళి కార్ని కలెక్ట్ చేసుకుందాం గైస్. ఫస్ట్ అయితే మనం కాప్స్ దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఆ పంక్చర్ అయిన కార్తో కొంచెం కష్టం గైస్, చూసారు కదా మనం ఎంతసేపు నుంచి ట్రై చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ టైం నుంచి అయితే మ్యాక్సిమం టనెల్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాను. మర్చిపోయాను నేను, సో అదే చేద్దామని చెప్పేసి మర్చిపోయా. బట్ సిటీలోంచి దూరంగా వచ్చేసామని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు అటు సైడ్. చాపర్ రానంత వరకు సేఫే గైస్ మనం. ఓకే, ఐ థింక్ మనం ఎస్కేప్ అవుతున్నాం ఇక్కడ నుంచి. ఇంకో కాసేపు అంతే, కాసేపు మనం బేర్ చేయగలిగితే. చాపర్ రావట్లేదు కదా, చాపర్ గురించి చూసుకోవాలి గైస్, ఎందుకంటే మొత్తం పోయినాయి గైస్. థ్యాంక్ యూ. ఇంకొకరిని పట్టుకున్నారు ఇప్పుడు కాప్స్. ఫస్ట్ టైం గైస్ కార్ని వదిలేసి మళ్ళీ బైక్లోకి రావడం, ఎందుకంటే చాలా టఫ్ అయింది అక్కడ. కాప్స్ దగ్గర నుంచి తప్పించుకోవడం వెరీ టఫ్. సో నెక్స్ట్ టైం నుంచి కొంచెం ప్రిపేర్ అవ్వాలి గైస్ ఇలాంటి వాటికి కూడా. సో చూద్దాం, నెక్స్ట్ టైం నుంచి ఇంకా ఫాస్ట్గా ఎస్కేప్ అయ్యేలా ఏమైనా ప్లాన్ ఉంటే చేద్దాం. అండ్ టనెల్ అయితే మిస్టర్ సీతో ట్రై చేస్తాం మ్యాక్సిమం. ఓకే, ప్రతిసారి టనెల్లోకి వెళ్ళకూడదు గైస్, మరీ ఈజీగా పోయినా మనకి కిక్ ఉండదు. అండ్ మరీ ఎంత టఫ్ అయినా కష్టం గైస్, మరీ ఎంత టఫ్ ఉన్నా కష్టమే. టఫ్ అంటే ఎక్కడైందంటే మనకి బెన్నీ అప్గ్రేడ్ లేకపోవడం వల్ల కార్ అయితే టైర్ పంక్చర్ అయింది. పంక్చర్ అయిన టైర్స్తో అసలు చాలా కష్టం డ్రైవింగ్ అన్నది. ఓకే, వెహికల్ అయితే అక్కడే ఉంది గైస్, రికవర్ చేశారనుకున్నా. అండ్ ఇది కూడా పంచరా టైర్. ఓకే గైస్, కార్ అయితే ఇక్కడ ఉంది. నిజంగా వీళ్ళని ఏమనాలి గైస్ కాప్స్ని, సెలబ్రిటీ వెహికల్. ఓకే, ఈ కండిషన్లో ఎలా తీసుకెళ్తారులే. ఐ థింక్ వాళ్ళు ఏదో టో ట్రక్ని పిలిచి రావడానికి వెళ్ళుంటారు, బట్ నేనైతే మళ్ళీ స్టీల్ చేశా. ఓకే, ఈసారి మనం అయితే దీనికి అప్గ్రేడ్ చేద్దాం, జస్ట్ రిపేర్ అంతే. ఓకే, ఎలా అయిపోయిందో చూడండి గైస్ ఒకసారి కారు. సో గైస్ ఏదోలా తంటాలు పడుతూ మనం అయితే ఫైనల్గా ఇక్కడికైతే వచ్చాం. సో చాలా టఫ్ అయింది గైస్ నిజంగా. ఖచ్చితంగా 500 లైక్ అయితే ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే నిజంగా టైర్ పంచర్ అయింది, దాంతో ఇంత అలా చేసామంటే గ్రేటే. బట్ ఫైనల్గా బైక్తో ఎస్కేప్ అయ్యాం. బట్ ఇట్స్ ఓకే గైస్. ఓకే, తప్పలేదు. $765 ఇదే గైస్ హైయెస్ట్ వచ్చేసి మనకి రిపేర్. బ్యూటీ. ఓకే, అంతే బడి. సో సూపర్ స్టార్ మహేష్ బాబు కార్ కలర్ కూడా మెర్సిడెస్ది వైట్ కలర్ గైస్. సో అందుకని ఇలా అయితే ఉంచేస్తున్నాను. అండ్ ఆసమ్గా ఉంది గైస్ కార్ అయితే. మీకు ఇంటీరియర్ అయితే చూపించలేదు కదా, ఇంటీరియర్ లుక్స్ ఆసమ్ గైస్ నిజంగా. ఇంటీరియర్ అయితే చాలా రియలిస్టిక్గా చేశారు. అండ్ మనకి ట్రాన్స్పరెంట్ టాప్ కూడా ఉంది. ఎవ్రీథింగ్ లుక్స్ ఆసమ్ గైస్. అండ్ ఇక్కడ చూస్తే మనకి డిస్ప్లే, అది ఆ డిస్ప్లే కూడా చాలా ఆసమ్గా ఉంది గైస్. ఇంటీరియర్ కూడా ఫీల్డ్స్ ఆసమ్ కార్ గైస్ నిజంగా. సో ఇలాగే ప్రతి సెలబ్రిటీవి చేస్తాను గైస్. ఓకే, కుదిరినంత వరకు. సో వెయిట్ చేయాలంతే మీరు, కొంచెం టైమే ఉంది నాకు, ఎందుకంటే వీక్లీ ఒకటే కదా కార్స్ అయితే. సో గైస్ ఒక్కొక్కసారి మనం 500 లైక్స్ టార్గెట్ని అయితే మిస్ అవుతున్నాం, బట్ మిస్ చేయకండి గైస్. ఓకే, సో స్పెషల్ సిరీస్లో 500 లైక్స్ అయితే ఉండేలా చూడండి. దీనికైతే ఖచ్చితంగా 500 లైక్స్ చేయండి గైస్, ఎందుకంటే లాస్ట్ టైం మనం కొంచెం స్ట్రగుల్ అయ్యాం, రీచ్ అవ్వలేకపోయాం. ఓకే, సో ఈసారి మాత్రం పక్కా చేయండి. రేస్ అయితే చేయట్లేదు, ఎందుకంటే ఇది ఒక స్పోర్ట్స్ కార్ అయితే కాదు. ఓకే, సో మన సూపర్ స్టార్ కార్ అయితే ఆసమ్గా ఉంది గేమ్ సెలబ్రిటీది కూడా అదే కారు. ఓకే, సో ఈ ఎపిసోడ్ గురించి మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్స్లో అయితే తెలియజేయండి. అండ్ పక్క 500 లైక్స్ అయితే చేయండి గైస్. ఓకే, సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. Thanks for watching. I'll see you in the next one.